హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సాంఘిక సంస్కరణోద్యమాలను గురించిన కొంత సమాచారాన్ని చూద్దాం. దాంట్లో భాగంగా దివ్య జ్ఞాన సమాజాన్ని గురించిన కొంత టాపిక్ను ఒకసారి చూద్దాం. 19వ శతాబ్దంలో ప్రధానంగా కనబడిన మతపరమైన అంశాలైన బహుదేవతారాధన, విగ్రహ పూజ, వంశపారంపర పౌరోహిత్యం, కర్మకాండలు మరియు బలులకు వ్యతిరేకంగా సామాజిక సంస్కరణ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉద్యమాలు ఇతర అంశాలైన కుల వ్యవస్థ జటిలత్వం, సతి ఆచారం, వరకట్న దుస్థితి, బాల్య వివాహాలు, రాజపుత్ర తెగలలో బాలిక జన్మించగానే అంతమొందించే ఆచారం, అలాగే బానిస వ్యవస్థ వంటి దురాచారాలపై పోరాటం చేశాయి. బ్రిటిష్ పాలనా విధానాలకు జవాబుగా అంతరించిన ఉద్యమాలే సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు. భారత్లో మొదటగా సాంఘిక మత సంస్కరణోద్యమాలు బెంగాల్లో ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. దీంట్లో భాగంగా ఈరోజు మనం దివ్య జ్ఞాన సమాజాన్ని గురించిన కొంత సమాచారాన్ని ఒకసారి చూద్దాం. దివ్య జ్ఞాన సమాజం దీన్ని 1875లో హెచ్పి బ్లావాట్స్కీ, ఎంఎస్ ఆల్కట్, విలియం క్వాన్ జడ్జ్లు అమెరికాలోని న్యూయార్క్లో స్థాపించారు. దివ్యజ్ఞాన సమాజాన్ని ఇంగ్లీష్లో థియోసఫికల్ సొసైటీ అంటారు. థియోస్ అనగా దైవం, సోఫియా అనగా జ్ఞానం. 1882లో దివ్యజ్ఞాన సమాజం అంతర్జాతీయ కార్యాలయాన్ని మద్రాసులోని అడయార్కు మార్చారు. మొదటి అధ్యక్షుడు ఆల్కాట్, రెండవ చివరి అధ్యక్షురాలు అనిబీసెంట్. ఈ సమాజ ప్రధాన లక్ష్యం మానవ సేవ. ప్రాచీన మతాలైన హిందూ మతం, బౌద్ధ మతం, జుడాయిజం మతాల యొక్క సమ్మేళనం కొరకు ఈ సమాజం ప్రయత్నించింది అని చెప్పవచ్చు. ఈ దివ్యజ్ఞాన సమాజం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఒకసారి చూస్తే, విశ్వ మానవ సౌభ్రాతృత్వం, అన్ని మతాల అంతిమ లక్ష్యం మోక్షం, ప్రకృతి మానవుని లోపల ఉండే అంతర్గత శక్తులను పరిశోధన చేయాలి. ఈ సంస్థ యొక్క నమ్మకాలు పునర్జన్మను నమ్మింది. ఉపనిషత్, సంఖ్య, యోగ, వేదాంతాల నుంచి స్ఫూర్తి పొందిందని చెప్పవచ్చు. దివ్యజ్ఞాన ఉద్యమ పోరాటం బాల్య వివాహాలు, కుల వివక్ష, వితంతు సంక్షేమం, బాహ్య కులాలకు తోడ్పాటు అందించడం. ఇక అనిబీసెంట్ను గురించిన సమాచారాన్ని చూస్తే, ఈమె ఐర్లాండ్కు చెందిన ఐరిష్ జాతి మహిళ. అయితే ఈమె లండన్లో జన్మించింది. అసలు పేరు అనీవుడ్. ఈమెను డైమండ్ సోల్గా అభివర్ణిస్తారు. అనిబీసెంట్ గారు హెచ్బి బ్లావాట్స్కీ యొక్క రహస్య సిద్ధాంతం అనే వ్యాసం చదివి ప్రభావితమై 1888లో లండన్లో దివ్యజ్ఞాన సమాజంలో చేరింది. 1893లో ఇండియాకు వచ్చింది. కల్నల్ ఆల్కాట్ మరణానంతరం 1907లో దివ్యజ్ఞాన సమాజానికి అనిబీసెంట్ అధ్యక్షత వహించింది. ఈమె 1916 మేలో మదనాపల్లెలో బీసెంట్ థియోసఫికల్ కాలేజీను స్థాపించింది. దీని మొదటి ప్రిన్సిపల్ హెచ్జే కజిన్స్. 1898లో వారణాసిలో కేంద్ర హిందూ కళాశాలను నెలకొల్పగా, దీనిని 1916లో మదన్ మోహన్ మాలవ్య గారు బెనారస్ హిందూ యూనివర్సిటీగా మార్చాడు. ఇక్కడ హిందూ మతం, పాశ్చాత్య శాస్త్రీయ సబ్జెక్టులను బోధించేవారు. ఇక అనిబీసెంట్ స్థాపించిన పత్రికలు ఒకసారి చూస్తే, న్యూ ఇండియా, తర్వాత కామన్వీల్. అనిబీసెంట్ నినాదం ఇంగ్లాండ్స్ డిఫికల్టీ ఈజ్ ఇండియాస్ ఆపర్చునిటీ అనే నినాదాన్ని అనిబీసెంట్ వ్యక్తపరిచారు. ఈమె ప్రసంగాలు వేకప్ ఇండియా పేరుతో
జనబాహుల్యంలోకి వెళ్ళాయి. ఈమె రాసిన పుస్తకం పునర్జన్మ. ఇక 1916లో అనీ బెసెంట్ ఐర్లాండ్ తరహాలో భారతదేశంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని మద్రాసు నుండి ప్రారంభించింది. ఈ ఉద్యమ ఫలితంగా ఈమె ఊటీలో అరెస్ట్ అయ్యారు. అనీ బెసెంట్ 1914లో ఐఎన్సిలో చేరింది. ఐఎన్సిలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో 1914లో చేరింది. 1916 లక్నోలో జరిగిన ఐఎన్సి సమావేశంలో మితవాదులు అతివాదులు ముస్లిం లీగ్ విలీనం అవడంలో అనీ బెసెంట్ కీలక పాత్ర పోషించింది. 1917లో కలకత్తా ఐఎన్సి సమావేశానికి ఈమె అధ్యక్షత వహించింది. తద్వారా భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి మహిళగా ఆవిర్భవించింది. 1918లో ఇండియన్ బాయ్స్ అండ్ స్కాట్స్ అసోసియేషన్ను స్థాపించింది. ఇండియన్ బాయ్స్ మరియు స్కాట్స్ అసోసియేషన్ను స్థాపించింది. అనీ బెసెంట్ స్త్రీలకు రాజకీయ సమానత్వం ఉండాలని భావించి ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్కు మద్దతు ఇచ్చి ఆ సంస్థకు మొదటి అధ్యక్షురాలయ్యారు. 1933 సెప్టెంబర్ 20న మద్రాసులోని అడయార్లో మరణించింది. అనీ బెసెంట్ యొక్క ముఖ్య అనుచరులుగా బిడబ్ల్యూ వాడియా, జార్జి అరుండేళ్లు కొనసాగించారు. అనీ బెసెంట్ మరణం తర్వాత సమాజ అధ్యక్షుడు జార్జి అరుండేల్, జార్జి తర్వాత సమాజ అధ్యక్షుడిగా సినరాజ దాసా కొనసాగారు. అనగా దివ్యజ్ఞాన సమాజానికి మొదటి భారతీయ అధ్యక్షుడు సినరాజ దాసా అన్నమాట. సినరాజ దాసా ఈయన దివ్యజ్ఞాన సమాజానికి భారతీయ మొదటి అధ్యక్షుడిగా చెప్తాం. హిందూ మతం అనే క్షేత్రంలో భారతదేశపు మూలాలు దృఢంగా పాతుకొని పోయాయి. దానికి విఘాతం కలిగిస్తే భూమిలో నుండి పెలిగించబడిన చెట్టు వలె నశించును అని అనీ బెసెంట్ వ్యాఖ్యానించింది. ఇక అనీ బెసెంట్ యొక్క దత్తకుమారుడు జడ్డు కృష్ణమూర్తి. గురువు లేకుండా సత్యాన్ని పొందటం ఇతని సిద్ధాంతంగా ఉండేది. ఇతను ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే ప్రముఖ పుస్తకాన్ని జిడ్డు కృష్ణమూర్తి రచించాడు. లీడ్ బిటర్ ఇతన్ని మోసెస్గా, ప్రవక్తగా, వెహికల్ ఫర్ ద ఎక్స్పెక్టెడ్ వరల్డ్ టీచర్గా పిలిచారు. ఇతను చిత్తూరులోని మదనేపల్లిలో రిషి వ్యాలీ పాఠశాలను 1921లో ఏర్పాటు చేశాడు. ఇతని ప్రధాన కేంద్రాలు వసంత విహార్, ఓజాయిలలో నెలకొల్పబడ్డాయి. ఇది ఫ్రెండ్స్ దివ్యజ్ఞాన సమాజాన్ని గురించిన కొంత సమాచారం. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.